గౌరవనీయులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు. కానీ నా ప్రాబ్లం ఏమైతుందంటే నేను పీపీటీ మీద మాట్లాడాలన్నా ఈ మధ్యలో లేసే మంత్రులకు సమాధానం ఇవ్వాలన్నా. ఇప్పుడు జూపల్లి గారికి సమాధానం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఐ కెన్ ఆన్సర్ హిమ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ క్వశ్చన్ ఐ కెన్ ఆన్సర్. హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్లు వేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి? మంత్రులుగా ఉండి నా క్వశ్చన్లు ఏవట్రి? ఆన్సర్ చేస్తే ఓ బాధ, చేయకపోతే ఓ బాధ. నేను ఐ కెన్ ఆన్సర్ హిమ్, బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు నా టైం కట్ చేసి పీపీటీ మీద మాట్లాడడానికి నా టైం పోతుంది. అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను. జూపల్లి గారు మొన్న ఆన్సర్ ఇచ్చిన బయట ప్రెస్ మీట్లో జూపల్లి గారు చెప్పే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై టైం. అధ్యక్ష, ఈరోజు ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. ఫస్ట్ ఆ వైట్ పేపర్ ఫాల్స్ పేపర్ అని ఆధారాలు ఒక 4-5 మీ ముందు పెట్టాను, దానిలో ఉన్న తప్పులు చూపించాను. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. అయితే బేసికల్లీ అధ్యక్ష, సభలో ఒక మంచి సాంప్రదాయం ఉండాలంటే అధ్యక్ష, బేసికల్లీ ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చుంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బేసికల్లీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది, సభ్యులకు పోతా ఉంది. మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం, చాలా బాధాకరం. మా ప్రొటెస్ట్ను కూడా తెలియజేస్తూ అధ్యక్ష, గత 3-4 రోజుల నుంచి ఉత్తమన్న వారంటే నాకు కొంచెం చాలా గౌరవం, ఐ రెస్పెక్ట్ హిమ్. సో ఉత్తమన్న గారు గత 3 రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా, మిత్రమా ప్లీజ్, యూఆర్ ఎ న్యూ మెంబర్, కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభ రాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు అనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది. బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మరి గత 2004 నుంచి 14 దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, ఆ 2004 నుంచి 14 దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష. అయితే ఎందుకంటున్నంటే అధ్యక్ష, గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు జీవో నంబర్ 124 ద్వారా 17,825 కోట్లు మంజూరు చేశారు. సంవత్సరంన్నర లోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నంబర్ 238 ద్వారా 38,500 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు. ఏమి పనులు చేయకుండానే 17,825 నుంచి 38,500 కోట్లకు పెంచారు. నంబర్ 1 అధ్యక్ష. నంబర్ 2, ఆ రోజు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. 4 జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లాకు ఫౌండేషన్ వేసి ఇక 4 ఏళ్లలో మీ కాళేశ్వరం ప్రాణహిత నీళ్లు వస్తూ ఉన్నాయి, 4 సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. కానీ కరెక్ట్గా అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష, 4 ఏళ్ళు 2007-8లో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. 2012 నాటికి ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 168 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 38,500 కోట్లలో 168 కోట్లు ఖర్చు పెట్టారు. మొబిలైజేషన్, అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద 1,426 కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష. అంటే పనిచేసింది తక్కువ, సర్వే, మొబిలైజేషన్, అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. అయితే అధ్యక్ష, టెండర్ పర్సెంట్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, దిస్ ఇస్ నాట్ ద వే, లెట్ మీ కంప్లీట్ సార్. అధ్యక్ష అయితే సార్, స్పీకర్ సార్, ఒక రిక్వెస్ట్ సార్, ఇంకెవరైనా మంత్రులు మాట్లాడతారేమో అందరినీ కంప్లీట్ అయినాక నాకు ఇవ్వండి సార్. ఇక నేను నాతో అయితలేదు సార్. ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి సార్? ఇప్పుడు వైట్ పేపర్ మీద నేను మాట్లాడతా అంటే మా ఇంకన్నా లేచి ఎస్ఎల్బీసీ సంగతి అడిగే, మా కృష్ణారావు సాబ్ లేచి కేఆర్ఎంబీ మాట్లాడే, మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని. నేను ఈ అన్నకు చెప్పాలన్నా, ఆ అన్నకు చెప్పాలన్నా, ఈ అన్నకు చెప్పాలన్నా, వైట్ పేపర్ మాట్లాడాలన్నా? టైం ఇవ్వండి, అందరికి చెప్తా.
టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన మరి టైం అధ్యక్ష అధ్యక్ష సార్ స్పీకర్ సార్ నేను కేవలం వైట్ పేపర్ మీద అంత 8 నిమిషాలు మాట్లాడలేదు. సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది. మళ్ళీ మా బట్టనే లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పకపోతేనేమో నేను తప్పులో పడతా, చెప్తానేమో టైం పోతుంది. ఇదేం పంచాయతీ సార్ ఇది? ఇప్పుడు అన్న ధన్మన్ ఏదో మాట్లాడి దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఇవ్వకపోతే ఓ బాధ ఉన్నది నాకు. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, నేను జస్ట్ 1 minute కంప్లీట్ చేస్తే పెళ్ళింది సబ్జెక్ట్ కానీ అందులో బోను. వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే బట్టన్న గారు కేబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు. అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుందనో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. అయితే ఇంకో విషయం కాకు కూడా చెప్తాను, అన్ననార మొత్తం ఉందే వరి కాకుండా నాకు టైం ఏమి దండం పెట్టా, ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్. అయితే అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరి జేబుల్లోకి పోయిందని. వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష టెండర్ కండిషన్స్లో ఆ రోజు 0.5% ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5%కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష, తమ్మిడిహట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇవాళ పదే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అధ్యక్ష ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా క్యాబినెట్లో ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు R&B మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, చాలామంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత చేవలను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్లైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వమని ఉత్తరం రాసింది. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7/6 ప్రభుత్వం 3rd జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014న ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6/9/2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152కు ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం 8 ఏళ్లలో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు. మీరు అసలు మా అనుమతి లేకుండా మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు, దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి
ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండ్రు. మా అనుమతి లేదు, మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు, అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు. అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు. అది కూడా ఎట్లా, హెడ్ వదిలేసిండ్రు, తోకలు టైల్ నవ్విండ్రు. ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి, హెడ్ చేయాలి. హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి. కానీ గత ప్రభుత్వం తలా తోక లేకుండా పనులు చేసింది. అయితే అధ్యక్ష, ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేక అధ్యక్ష. ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్? 4/3/2015. యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ అప్స్ట్రీమ్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి reliability available in future. The project are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage, barrage, en route and command area storage, etc. అయితే ఈ రకంగా అక్కడ నీళ్ళే లేవు మళ్ళీ తీసుకో హరీష్ రావు స్పీకర్ సార్. ఇప్పుడు ఒకసారి డిఎండి సార్. హరీష్ రావు గారు ప్లీజ్. హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తారు. హరీష్ రావు గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు స్పీకర్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటికీ నేను మాట్లాడింది 10 నిమిషాలు, మంత్రులు మాట్లాడింది గంట. నేను ఎట్లా సార్ ఇట్లయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష గౌరవనీయులు వారు కూడా గంట మాట్లాడితే నాది ఎట్లయితే సార్? నా ఫ్లో దెబ్బతీయాలని ఒక కుట్ర జరుగుతుంటే వారు కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్. వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నేను నన్ను ఇంట్లో మాటి డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అందులో ఆర్థిక శాఖ మంత్రి సరే సార్, మీ దయ ఏం చేస్తాం. అయితే అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. రెండు విషయాలు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్. విషయం ఏంటంటే, మీరు అంటున్నారు మీరు 3000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని. మరి మీరేం చేసిన 8 సంవత్సరాలు? 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడిహట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? 8 ఏళ్లుండి కానీ 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇవాళ మమ్మల్ని విమర్శిస్తారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది మార్చడానికి 3000 ఎకరాలు కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇంకొక లేఖలో మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు, పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే 14 టీఎంసీల సామర్థ్యం నుంచి 141 టీఎంసీలకు పెంచుకున్నాం. వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్. ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది, ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను. అధ్యక్ష, ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మొన్నెక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే, అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగుండే. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యు ఆర్ ఎట్ లిబర్టీ. ఎవరొద్దంటున్నారు? మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి, మేమేమి అడ్డం లేం కదా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష, ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్న, చాలా మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా, జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద
కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అందశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందర పడతాను అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మా జగదీశ్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చింది. నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మహబూబాబాద్ గారి ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తారా సార్? ఇప్పుడు ఇలా ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు వారు ఇప్పుడే ఒక నిమిషం కింద మాట్లాడుతూ 50 టీఎంసీలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు. వారి బుక్ ఇది, పేజ్ నెంబర్. ఎన్ని అబద్ధాలు రే గోబల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి అధ్యక్ష. పేజ్ నెంబర్ 19 పారాగ్రాఫ్ 1, 2, 3, 4 పారాగ్రాఫ్ 5. గడిచిన 5 ఏళ్లలో కన్నపల్లి, అన్నారం, సుందిల్లా 162 టీఎంసీలు లిఫ్ట్లేసి 30 టీఎంసీల నీళ్లను గేట్లు ఎత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. ఒక నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 టీఎంసీలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష? ఇక ఒకటి. ఇక 2 అధ్యక్ష, అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు కానీ సింపుల్ సీదా గొల్ల లెక్క అధ్యక్ష. ఏంటిది మరి? కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు ఆరకపోయాయి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. ఆ రోజు పారలేదు ఎందుకు, ఈ రోజు పారినాయి ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్ళు ఇచ్చినాం. ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేట వాళ్ళకో తుంగతుర్తోళ్ళకి తెలియదా? ఆనాడు కోదాడోళ్ళకి తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి ఎందుకు? గంతే ముచ్చట అధ్యక్ష. స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్? అది డిలీట్ చేయాలి సార్. అది రోజు అలవాటు అయిపోయింది సార్. రోజు మాట్లాడు, రోజు డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా సార్. ఇప్పుడు వారు మాట్లాడడానికి ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్. కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్? మేము సభ హుందాతనం పెంచాలి సార్. మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్, ప్లీజ్ సార్. ఆ మాటలు తీసేయాలి సార్. అవి విత్డ్రా చేయండి సార్. ఇట్లా ఉంటుందా సార్? ఇంత చీప్గా మాట్లాడతారు అధ్యక్ష.
అధ్యక్ష ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణ వేలని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అయితే అధ్యక్ష ఇప్పుడు అన్నీ చెప్తా, నా టైం ఏంది, అన్నీ చెప్తా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ చెప్తానా, యూ గివ్ మీ టైమ్, ఐ టెల్ యూ. అధ్యక్ష అన్ని ఉన్నాయి ఆధారాలు. అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలి నా రిక్వెస్ట్. అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష, అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500, మీది మీ ప్రకారం, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది. మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను, 98,570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు ఇచ్చారని, 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చిందని, 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, 2 కింద 1,67,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా స్టేజ్ 1, స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర, మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే అధ్యక్ష ఇట్ విల్ టేక్ టైం. ఆయకట్టు విషయంలో ఒక 2-3 ఉదాహరణలు మన రాష్ట్రం చెప్తా, దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది, మొత్తం 9.5 లక్షల ఎకరాలు ఎప్పుడు వచ్చింది అంటే 2008-9 నాటికి 9 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష, మీ జిల్లా 1955లో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 1967లో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు 12 ఏళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. 98,000 ఎకరాలు మాత్రమే. 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు ఎడమకాలోకి నీళ్లు వచ్చినాయి. పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే 1974. 30 ఏళ్ల తర్వాత ఎడమకాలువకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది. నంబర్ 2. నంబర్ 3 కల్వకుర్తి అయితే అది ఒక పెద్ద చరిత్ర. ఒకరు మొక్కలు నాటుడు, ఒకరు పలకలేసుడు, శిలాపలకాలు ఒకరు, మొక్కలు నాటుడు ఒకరు. 1984లో మొదటి శిలాపలక వేస్తే 1984 నుంచి 2014 వరకు 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తికి ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 13,000 ఎకరాలు మాత్రమే. 30 ఏళ్లు కట్టిండ్రు కల్వకుర్తి ప్రాజెక్టు, ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి అక్కడ రాత్రిపూట కూడా ఆ గ్రామాల్లో బస చేసి దాంట్లో ఉండే అనేక చిక్కులు తొలగించిన తర్వాత ఇవాళ కల్వకుర్తికి బ్రహ్మాండంగా మేము ఆయకట్టు పెంచాం. ఆ వివరాలన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అదేవిధంగా దేవాదుల, తెలంగాణ ఉద్యమంలో వచ్చింది దేవాదుల. 2001లో దేవాదులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు 2014 వరకు దేవాదుల ప్రాజెక్టులో ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 45,000 ఎకరాలు మాత్రమే. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎస్ఆర్ఎస్పిలో పూర్తి ఆయకట్టు ఇవ్వడానికి 45 ఏళ్ళు, నాగార్జున సాగర్లో పూర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి 30 ఏళ్ళు, కల్వకుర్తిలో 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు,
దేవాదులలో 14 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 45,000 ఎకరాలు. ఇది కాంగ్రెస్ పార్టీ గత పాలకుల చరిత్ర. కానీ మీరు ఇవాళ తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు కాగ్ రిపోర్ట్ మీద కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటా. కాగ్ నివేదికల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగితే నిజంగా అది వాళ్ళకి సెల్ఫ్ గోల్. నేను ఒకరోజు వీలైతే మీరు సపరేట్ డిస్కషన్కు అవకాశం ఇవ్వండి, తప్పకుండా కాగ్ రిపోర్ట్స్ మీద కూడా మాట్లాడదాం. నేను ఎక్కువ డీటెయిల్స్ పోను, షార్ట్గా చెప్తాను, ఎందుకంటే బట్టన్న మాట్లాడిండు, ఉత్తమన్న కూడా తన ప్రజెంటేషన్లో పెట్టిండు కనుక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాగ్. బట్ డీటెయిల్ డిస్కషన్ ఒక రోజు పెడితే ఆనాటి జలయజ్ఞం మీద ఏం చెప్పింది కాగుది ఏందనేది మొత్తం కూడా మాట్లాడదాం అధ్యక్ష. ఇవాళటి కాగ్ రిపోర్ట్ మీద కూడా మాట్లాడదాం అధ్యక్ష. నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒక 3-4 ఉదంతాలు చదివి వినిపిస్తా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే అధ్యక్ష, కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. శాసనసభ రికార్డు కూడా ఉంది, కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్డ్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగు చెప్పిన విషయాలకు ప్రామాణికతనే లేదు అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను.